హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే ప్రాన్ దమ్ బిర్యానీ చేసి చూపించబోతున్నానండి. ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. దమ్ బిర్యానీ అసలైన ఫ్లేవర్ని ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా, ఎవరైనా ఈజీగా చేసుకునేలాగా ఉంటుంది. ఇక్కడ చెప్పిన టిప్స్ కానీ, ఇంగ్రీడియంట్స్ కానీ, కొలతలు కానీ ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాన్ దమ్ బిర్యానీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా 750 గ్రామ్స్ రొయ్యల్ని శుభ్రంగా ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి 2-3 సార్లు కడిగి తీసుకోవాలి. నీళ్ళన్నీ వంపేసి తీసుకున్న రొయ్యల్లోకి 1 టీ స్పూన్ షాహీ జీరా, 2 బిర్యానీ ఆకులు, 4 యాలకులు, 6 లవంగాలు, 1 స్టార్ ఫ్లవర్, చిన్న ముక్క జాపత్రి, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గలు, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. ఉప్పు, కారం అనేవి ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు. దానిలోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలా లేని వాళ్ళు 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేసుకోవచ్చు. అలాగే 4 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. గుప్పెడు వరకు సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దానిలో 1 గుప్పెడు బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుని 1/2 చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. దమ్ బిర్యానీ చేసుకోవాలనుకుంటే బ్రౌన్ ఆనియన్స్ ఇంకా బాస్మతి రైస్ ఖచ్చితంగా తీసుకుంటే ఆ దమ్ బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఆ మసాలాలన్నీ రొయ్యలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. నేను డైరెక్ట్గా దమ్ పెట్టుకునే గిన్నెలోనే మ్యారినేట్ చేసుకుంటున్నాను. మీకు బిర్యానీ చేసుకోవడానికి టైం పట్టేటట్లయితే చిన్న గిన్నెలో కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మసాలాలన్నీ రొయ్యలకు బాగా పట్టిన తర్వాత 300 గ్రామ్స్ వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు కూడా మొత్తం రొయ్యల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ముందే పెరుగు వేసేయకుండా మసాలాలు రొయ్యలకి బాగా పట్టించిన తర్వాత పెరుగు వేస్తే ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ రొయ్యలకి బాగా పడతాయి. తర్వాత ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకుని కలుపుకోవాలి. ఆనియన్స్ వేయించిన ఆయిల్ లేకపోతే నార్మల్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకునేటప్పుడు 50 గ్రామ్స్ నుంచి 70 గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు. ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత మూత పెట్టి గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి రైస్ వేసుకుని నానబెట్టుకోవాలి. 3 గ్లాసుల రైస్ వేస్తున్నాను. సుమారుగా 750 గ్రామ్స్ ఉంటాయి. మనం రొయ్యలు ఎంతైతే తీసుకుంటామో అంతే క్వాంటిటీలో రైస్ తీసుకుంటే మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. రైస్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగి నిండుగా నీళ్లు పోసి బిర్యానీ చేసుకునే ముందు అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత రైస్ వండుకోవడానికి గిన్నె తీసుకుని దానిలో ఎసరకు నీళ్లు పోసి 1 బిర్యానీ ఆకు, 2 మరాఠీ మొగ్గలు, 2 యాలకులు, 2 పెద్ద యాలకులు, 6 వరకు లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, కొంచెం బండ పువ్వు, కొంచెం షాహీ జీరా, అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి 1/2 చెక్క నిమ్మరసం పిండుకోవాలి. తర్వాత 3 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి. రైస్ పొడిగా రావడం కోసం 1 స్పూన్ ఆయిల్ కూడా వేసి రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు ఎక్కువగానే వేసుకోవాలి. నీళ్లు మరిగించిన తర్వాత టేస్ట్ చూస్తే నీళ్లు ఉప్పగా ఉండేంత వరకు సాల్ట్ వేసుకోవాలి. అలా ఉంటేనే రైస్కి బాగా పడుతుంది. తర్వాత ఆ గిన్నెను పొయ్యి మీద పెట్టుకుని మూత పెట్టి నీళ్ళని మరిగించుకోవాలి. అలా మరుగుతున్నప్పుడు సాల్ట్ చెక్ చేసుకుని చప్పగా ఉన్నట్లయితే మరి కొంచెం ఉప్పు వేసుకుని మరిగించుకోవాలి. నీళ్లు ఉప్పగా ఉంటేనే రైస్కి బాగా పడుతుంది. ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నీళ్లను 2 నిమిషాలు మరిగించి పైన ఉన్న మసాలా దినుసులన్నీ తీసేసుకోవాలి. మసాలా దినుసుల్ని పక్కకు తీసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్ని నీళ్ళన్నీ వంపేసుకుని ఎసరులో వేసుకోవాలి. రైస్ అంతా వేసేసుకున్న తర్వాత రైస్ని 70% ఉడికించుకుంటే సరిపోతుంది. 70% అంటే రైస్ని పట్టుకుని చూస్తే ముక్క విరగాలి కానీ మెత్తగా అవ్వకూడదు. ఇక్కడ చూపిస్తున్నట్లుగా రైస్ని పట్టుకుని చెక్ చేస్తే ముక్క విరగాలి. ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా అయిపోతే దమ్ చేసినప్పుడు బాగా మెత్తగా అయిపోతుంది. ఇలా ఉడికించుకున్న రైస్ని ముందుగా మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్లోకి వేసుకోవాలి. రైస్ అంతా రొయ్యల్లోకి వేసేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దమ్ బిర్యానీ చేసుకునే గిన్నె అడుగు మందంగా ఉండాలి. అలాగే కొంచెం వెడల్పుగా ఉన్నదైతే చాలా బాగా కుదురుతుంది. రైస్ వేసేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర,
సన్నగా తరిగిన పుదీనా, అలాగే కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుని దాని మీద 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి. ఇలా పైన నెయ్యి వేసుకోవడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తర్వాత బిర్యానీ మంచి కలర్ఫుల్గా రావడం కోసం కొద్దిగా అన్నం వంచిన వాటర్ని తీసుకుని దానిలో కొద్దిగా పసుపు వేసి కలిపి అన్నం మీద పోసుకుంటున్నాను. ఇలా పోసుకోవడం వలన మంచి కలర్ఫుల్గా వస్తుంది. కుంకుమ పువ్వు ఉన్నట్లయితే కొద్దిగా పాలల్లో కలుపుకునైనా పోసుకోవచ్చు. దాని మీద కొద్దిగా జాజికాయ పొడిని కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. తర్వాత మూత పెట్టి ఆవిరి బయటికి పోకుండా పైన బొరుగును పెట్టి స్టవ్ వెలిగించి 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచాలి. తర్వాత 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేస్తే అడుగున తేమ ఉన్నట్లయితే మరొక 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ పెట్టుకోవాలి. తేమ లేకుండా డ్రైగా అయిపోయినట్లయితే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి 15 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవాలి. నాకైతే 15 మినిట్స్ తర్వాత కొద్దిగా తేమ ఉంది కాబట్టి మరొక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ పెట్టుకున్నాను. అంటే టోటల్గా నాకు 5 మినిట్స్ హై ఫ్లేమ్లో 20 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ పెట్టుకుంటే సరిపోయింది. రొయ్యల్లో నుంచి వచ్చిన వాటర్ బట్టి చెక్ చేసుకుని 5 మినిట్స్ అటు ఇటుగా దమ్ చేసుకోవాలి. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే ప్రాన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.